Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నాను. సో మరొక వీడియోలో అందరికీ వెల్కమ్. సో ప్రజెంట్ వచ్చేసి ఈ వీడియోలో మనకు తెలిసినట్టుగానే ఆల్రెడీ జీడిఎస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. సో ఆ నోటిఫికేషన్కి ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేసేసారు. అదేవిధంగా వేకెన్సీస్, అదే సర్కిల్ వైజ్ వేకెన్సీస్ కానీ డివిజన్ వైజ్ వేకెన్సీస్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. సో అది కూడా ఈ 15th లోపు అనేది రిలీజ్ చేస్తారు. సో నేను ఆ ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఆల్రెడీ ఒక మన ఛానల్లో వీడియో చేసేసి అప్లోడ్ చేశాను. అది వీడియో కానీ ఇంకా మీరు చూడకపోతే ఫస్ట్ అది చూసేయండి, ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో అప్లికేషన్ డేట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, కరెక్షన్ డేట్ ఎప్పుడు నుంచి ఎప్పుడు అనేది మీకు క్లారిటీగా నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పేశాను. వెళ్ళి ఫస్ట్ అది ఆ వీడియో చూసేయండి. ఒకవేళ ఆ వీడియో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసేసాను. సో అక్కడ వెళ్ళి కూడా చూసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు చాలామంది ఏమని డౌట్ అడుగుతున్నారంటే, బ్రో ఏబిపిఎం బెస్టా బీపీఎం బెస్టా, సో ఆ రెండిట్లో డిఫరెన్స్ ఏంటిది, సో గర్ల్స్కి ఏబిపిఎం బెస్టా బీపీఎం బెస్టా, బాయ్స్కి ఏది బెస్ట్ బీపీఎమా లేదా ఏబిపిఎం అని, సో ఇలా చాలా రకాలుగా చాలామంది చాలా డౌట్స్ అడిగారు. సో ఇప్పుడు నేను వచ్చేసి వాటికి అన్నిటికీ ఆన్సర్ ఇవ్వడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో అసలు గర్ల్స్కి ఏది బెస్ట్, బాయ్స్కి ఏది బెస్ట్, అసలు రెండింటికి డిఫరెన్స్ అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఇంకా ఫస్ట్ ఏం చెప్తానంటే ఏబిపిఎం వర్క్ ప్రొఫైల్ ఏంటిది, అదేవిధంగా బీపీఎం వర్క్ ప్రొఫైల్ ఏంటిది అని దాని గురించి చెప్తాను. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కానీ ఈ వీడియోని లైక్ చేయకపోతే ఫస్ట్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో కానీ ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎన్నో మీకు ముందుకు తీసుకొస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం వీడియోలోకి వెళ్దాం. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఫస్ట్ వీడియో అనేది ఎలా చెప్తానంటే, ఫస్ట్ వీడియో వచ్చేసి వాళ్ళ యొక్క వర్క్ ప్రొఫైల్ చెప్తాను. సో వర్క్ ఏంటిది, ఏబిపిఎం వర్క్ ఏంటిది, బీపీఎం వర్క్ ఏదంటే చెప్తాను. దాని తర్వాత ఏబిపిఎం బెస్టా బీపీఎం బెస్టా ఎందుకు అంటే దాని గురించి రీజన్ చెప్తాను. దాంతోపాటు గర్ల్స్కి ఏది బెస్ట్, బాయ్స్కి ఏది బెస్ట్ అని చెప్తాను. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియోలో చెప్పేది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, సో ప్రజెంట్ వచ్చేసి ఫ్రెండ్స్, సో ఫస్ట్ అనేది మనం ఏబిపిఎం డాగ్ సేవక్, సో ఈ రెండింటికి వచ్చేసి డిఫరెన్స్ ఏముండదు, శాలరీ సేమ్ ఉంటుంది. బట్ డాగ్ సేవక్, సో డాగ్ సేవక్ వచ్చేసి ఎస్ఓ ఆఫీస్ ఉంటుంది కదా, సో డాగ్ సేవక్ అనేది ఎస్ఓ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో ఎస్ఓ ఆఫీస్లో వీళ్ళకి వర్క్ ఏముంటుందంటే జస్ట్ మెయిల్స్ ప్యాక్ చేయడం కానీ, సో బ్యాగ్స్ ప్యాక్ చేయడం కానీ, లేదా బ్యాగ్స్ బీఓకి అందించడం కానీ, ఇలాంటి కొన్ని వర్క్ అనేది ఆ ఎస్ఓ వర్క్ లోడ్ ప్రకారం ఉంటుంది. చాలామంది కొన్ని ఎస్ఓలో ఇద్దరు ముగ్గురు ఉంటారు డాగ్ సేవర్స్, మీరు చాలామంది చూసే ఉంటారు. సో అది ఎస్ఓ వర్క్ ప్రకారం అనేది డాగ్ సేవకులు ఉంటారు. సో ఇది డాగ్ సేవక్. సో ఏబిపిఎం కూడా అదే వర్క్ ఉంటుంది. బట్ విలేజ్లో ఏం చేస్తారంటే వాళ్ళు డెలివరీ చేస్తూ ఉంటారు. సో ఈ రెండింటికి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. సో మీరు డాగ్ సేవక్కి చేస్తే మాత్రం మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉండాల్సి ఉంటుంది చాలా ఎస్ఓలో. సో ఇది టైమింగ్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది, మిగతా అంతా సేమ్ ఉంటుంది, శాలరీలో సేమ్ ఉంటుంది. బట్ డాగ్ సేవకి ఒక ప్లస్ పాయింట్ ఏంటిదంటే అంత ప్రెజర్ ఏమి ఉండదు. సో ఇప్పుడు ఒకవేళ మనం బిఓలో చేస్తే టార్గెట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఎస్ఓలో చేసే డాగ్ సేవకి ఎలాంటి టార్గెట్స్ అనేది ఉండవు. సో ఓకేనా, ఇది డాగ్ సేవకు వచ్చేసి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఏబిపిఎం బీపీఎం గురించి చెప్తున్నాను కదా. ఫస్ట్ వచ్చేసి ఏబిపిఎం గురించి తెలుసుకుందాం. సో ఏబిపిఎం ఫుల్ ఫామ్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. సో ఏబిపిఎం వరకు వచ్చేసి, సో ఒక బీఓలో వచ్చేసి ఏబిపిఎం ఉంటాడు, బీపీఎం ఉంటాడు. ఏబిపిఎం వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. సో ఏబిపిఎం వచ్చేసి వర్క్ వచ్చేసి, సో ఆ బీఓకి వచ్చిన లెటర్స్ అన్నిటినీ, సో లెటర్స్ కానీ సంథింగ్ ఏమైనా ఆధార్ కార్డ్స్ కానీ ఏమైనా వచ్చిన వాటిని డైలీ డెలివరీ చేస్తూ ఉంటారు. సో ఆ విలేజ్లో ఎన్ని విలేజెస్ ఉన్నా కూడా ఆ బీఓలో అన్ని విలేజ్కి తిరిగి తను డెలివరీ చేయాల్సి ఉంటుంది. సో లెటర్స్ అనేది తను డెలివరీ చేస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి ఏబిపిఎం వర్క్ వచ్చేసి. సో ఇంకా కొన్ని బీఓలో బీపీఎం లేకపోతే ఈ ఏబిపిఎం వచ్చేసి అక్కడ ఉన్న అదేవిధంగా బీపీఎం వర్క్ కూడా తను చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బీపీఎం లేకపోతే ఏబిపిఎం ఉంటే మాత్రం బీపీఎం ఛార్జ్ కూడా అతనికి ఇచ్చేస్తారు. సో తను లెటర్స్తో పాటు సో అకౌంట్స్ కానీ ఇలాంటి కొన్ని అవి కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి ఏబిపిఎం వర్క్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీపీఎం వర్క్ చూస్తే మాత్రం, సో బీపీఎం వర్క్ వచ్చేసి, సో బీపీఎం వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటారు. సో తన బ్రాంచ్ని తను చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వర్క్ వచ్చేసి, సో అకౌంట్స్ ఓపెనింగ్ కానీ, సో మనీ ప్రకారంగా కానీ ఏమైనా వర్క్ ఉన్నా కూడా సో ఇలాంటి వర్క్ అనేది తను చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిజిస్టర్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ బీపీఎంఏ చూసుకుంటారు.
ఓకేనా. సో ఏమన్నా డైలీ వర్క్ చేసిన రిజిస్టర్స్ అన్నీ తను బీపీఎం చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా బీపీఎం వచ్చేసి ఆఫీస్ మెయింటెనెన్స్ అంతా బీపీఎం చేయాల్సి ఉంటుంది. సో ఆఫీస్లో వర్క్ ఉంటుంది బీపీఎం వచ్చేసి. ఏ బీపీఎం వర్క్ వచ్చేసి తను విలేజ్లో వెళ్ళి డెలివరీ చేస్తూ ఉంటారు లెటర్స్ వచ్చేసి. బీపీఎం వచ్చేసి ఇది. సో బీపీఎంకి మెయిన్గా వర్క్ ఉంటుంది ఏముంటుందంటే, సో తను అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ, లేదా అకౌంట్స్ నుంచి మనీ తీయడం కానీ, మనీ డిపాజిట్ చేయడం కానీ, సో ఇలాంటి టైప్స్ ఆఫ్ అకౌంట్ ఓపెన్ చేయడం చాలా ఈ విధంగా వర్క్ ఉంటుంది. లేదా పాలసీ చేయడం కానీ, లేదా ఇలా కొన్ని అకౌంట్స్ అనేది ఉంటుంది. సో పాలసీ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి చేయడం అనేది బీపీఎంకి వర్క్ అనేది ఇస్తారు. ఒకవేళ ఏ బీపీఎం లేకపోతే బీపీఎం వచ్చేసి ఏ బీపీఎం వర్క్తో పాటు బీపీఎం వర్క్ కూడా తన వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. సో తను ఫస్ట్ బీపీఎం వర్క్ చేసేసి తర్వాత వచ్చేసి లెటర్స్ వర్క్ కూడా తనే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ బీపీఎం లేకపోతే చేయాల్సి ఉంటుంది. సో ఇద్దరు ఉంటే ఎవరి వర్క్ వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా. సో ఇద్దరు కలిసి మాత్రం వర్క్ చేస్తారు. సో ఏ బీపీఎం అని లెటర్స్ చూసుకుంటా, బీపీఎం వచ్చేసి నేను ఆఫీస్ చూసుకుంటాను ఏముండదు. సో ఏ బీపీఎం అదేవిధంగా బీపీఎం ఇద్దరు కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే అనేది ఆ బీఓ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మ్యాక్సిమం ఇంతే వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్ ఏబీపీఎంకి బీపీఎంకి వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి సో ఫస్ట్ వచ్చేసి ఈ రెండిట్లో ఏది బెస్ట్ నేను ఫస్ట్ చెప్తాను మీకు. సో ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ బాయ్స్కి గర్ల్స్కి అని కంపేర్ చేయకుండా ఏ బీపీఎం బెస్టా బీపీఎం బెస్ట్ అనేది నేను చెప్తాను. సో నాకు తెలిసినంత వరకు అయితే ఫ్రెండ్స్ సో బీపీఎంఏ బెస్ట్ నేను చెప్తాను. ఎందుకంటే సో నేను చెప్పేది ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఓకేనా. ఒకవేళ ఒక బీఓలో తను బీపీఎంగా సెలెక్ట్ అయిన తర్వాత తన ఏ బీపీఎం లేకపోతే తను బీపీఎం వర్క్ చేస్తూ ఏ బీపీఎం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఏ బీపీఎం వర్క్ కూడా అప్పుడు తనే చేయాల్సి ఉంటుంది. ఏ బీపీఎం లేకపోతే తను ఏ బీపీఎం వర్క్ కూడా తనే చేయాలి. సో ఇద్దరిది కలిపి వర్క్ చేసినప్పుడు తనకు శాలరీ వచ్చేసి బీపీఎం శాలరీ వస్తుంది. బీపీఎంతో పాటు బీపీఎం శాలరీ అంటే మ్యాక్సిమం 18Kతో పాటు తనకు ఈ ఏబీపీఎం యొక్క ఏబీపీఎం వర్క్ కూడా తను చేస్తున్నారు కాబట్టి కొంచెం మనీ ఒక 2000 అనేది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. అంటే దాన్నే డబుల్ డ్యూటీ అలవెన్స్ అంటారు. సో అలా వస్తుంది. ఓకేనా. కొన్ని చోట్ల ఇది ఇవ్వరు ఫ్రెండ్స్. సో తను వర్క్ లేకపోతే ఇద్దరిది వర్క్ తను చేస్తూ ఉంటారు. సో తనకు బీపీఎం శాలరీ అనేది వస్తూ ఉంటుంది. ఇది బీపీఎం కన్నా మనం సెలెక్ట్ అయితే ఇలా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు కానీ ఏబీపీఎం సెలెక్ట్ అయ్యారనుకో, సో మీరు సెలెక్ట్ అయిన బీఓలో ఏ బీపీఎం లేకుంటే సో బీపీఎం వర్క్ కూడా మీరే చేయాలి అప్పుడు. సో మీరు బీపీఎం వర్క్ కూడా మీరు చేసేటప్పుడు సో ఇక్కడ మీకు శాలరీ దగ్గర వస్తే మీరు బీపీఎం వర్క్ చేస్తారు, దాంతోపాటు ఏబీపీఎం వర్క్ చేస్తారు. సో అప్పుడు మీకు వచ్చేసి బీపీఎం శాలరీ ఇవ్వాలి వాళ్ళు. జస్ట్ ఏబీపీఎంకి ఎంత వస్తుందో 16K అదే శాలరీ ఇచ్చి కొన్ని చోట్ల డబుల్ డ్యూటీ అలవెన్స్ ఇస్తారు. లేదంటే ఆ 16K మీదనే ఇద్దరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఏబీపీఎం సెలెక్షన్ అయ్యాను, నేను అలా ఎందుకు చేయాలని ఏముండదు. సో మీ బీపీఎం లేకపోతే మీరు బీపీఎం ఛార్జ్ మీరు తీసుకోవాలి అంతే అది. సో నేను అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు బీపీఎం వచ్చేసి నేను బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే శాలరీ పరంగా ఏ బీపీఎం లేకపోతే ఇద్దరు వర్క్ చేసినా కూడా మనకు బీపీఎం వర్క్ లేకున్నా కానీ ఏ బీపీఎం చేసినా కూడా మనకు బీపీఎం శాలరీ వస్తుంది. అదేవిధంగా మనం ఏ బీపీఎం సెలెక్షన్ అయ్యామనుకో, సో ఏ బీపీఎం సెలెక్షన్ అయితే ఏమవుతుంది, మనం బీపీఎం వర్క్ చేస్తాముతో పాటు మనకు వచ్చే శాలరీ వచ్చేసి ఏ బీపీఎం శాలరీ 16K శాలరీ మాత్రమే వస్తుంది. సో ఇక్కడ మీరు చాలా నష్టపోతారు ఫ్రెండ్స్. ఇంకా దీంతో పాటు బీపీఎం ఎందుకు బెస్ట్ అంటానంటే, సో మనం ఇప్పుడు బీపీఎంకి సెలెక్షన్ అయ్యామనుకో, సో ట్రాన్స్ఫర్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే, ట్రాన్స్ఫర్కి పెట్టేటప్పుడు మన బీపీఎం ఉంటే ఏ బీపీఎంకి కూడా ఆప్షన్ పెట్టుకోవచ్చు. టాప్ 10లో ఏ బీపీఎం కావాలంటే ఏ బీపీఎం కూడా పెట్టుకోవచ్చు ఆప్షన్లో. సో 1, 2, 3 ఇలా పెడతాం కదా. సో అందులో మనకు వచ్చేసి టాప్ 10లో మీరు ఏ బీపీఎం కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏ బీపీఎం సెలెక్షన్ అయ్యారనుకో, సో మీరు ఏ బీపీఎం 1 year అయిన తర్వాత సో మీరు ఏ బీపీఎం లేదా డార్క్ సర్వేకి మాత్రమే ఆప్షన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో మీకు బీపీఎం ప్రిఫరెన్స్ పెట్టడానికి ఉండదు. సో ఇది మనం ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ ఏ బీపీఎం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు వేకెన్సీస్ ఉంటే నో ప్రాబ్లం, వేకెన్సీస్ లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు. ఓకేనా. ఎందుకంటే టాప్ 10లో అంతా ఏ బీపీఎం ఒక 3 పోస్టులు ఉన్నాయనుకో, ఏ బీపీఎం 3 ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా బీపీఎం ఉన్నప్పుడు ఒక బీపీఎం 5 ఉండి ఏ బీపీఎం 5 ఉంటే అవి ఏ బీపీఎం పెట్టుకోవచ్చు, బీపీఎం పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు బీపీఎం వచ్చేసి. సో అందుకే నేను బీపీఎం వచ్చేసి నేను మంచి పోస్ట్ అని చెప్తాను. సో మీరు బీపీఎం పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే, సో బ్రదర్ గర్ల్స్కి ఏది బెస్ట్ అని అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో జాగ్రత్తగా వినండి. సో ఏ బీపీఎం వచ్చేసి విలేజ్కి తిరిగి లెటర్స్ అనేది డెలివరీ చేయాలి. విలేజ్కి ఎంత దూరం ఉన్నా కూడా, మీకు కొన్ని విలేజెస్ దూరం ఉన్నా కూడా అంతా మీరు తిరిగి అంతా ఏం చేయాలంటే అన్ని లెటర్స్ డెలివరీ చేయాలి. ఓకేనా. సో ఇదంతా గర్ల్స్ చేయలేని పని. సో గర్ల్స్కి వచ్చేసి నేను చెప్పేది, సో గర్ల్స్ చాలామంది ఆప్షన్ పెట్టేటప్పుడు బీపీఎమే పెట్టండి. ఎందుకంటే మీరు ఆఫీస్లో కూర్చొని వర్క్ చేయగలరు, కానీ మీరు తిరిగి లెటర్స్ డెలివరీ చేయాలంటే ఇబ్బంది అయిపోతుంది. అందుకే నేను గర్ల్స్కి చెప్తాను బీపీఎం వచ్చేసి బెస్ట్ అని చెప్తాను. ఓకేనా. బీపీఎం ఫస్ట్ ఇవ్వండి, తర్వాత ఏ బీపీఎం ఇవ్వండి ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు.
సో బాయ్స్కి వచ్చేసి బెస్ట్ పోస్ట్ ఏదంటే చెప్తే బీపీఎం చెప్తాను. సో బాయ్స్కి ఏ బీపీఎం వచ్చినా ఏం లేదు, నో ప్రాబ్లం. బీపీఎం వచ్చినా నో ప్రాబ్లం. సో బీపీఎం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే బీపీఎం వచ్చేసి మంచి పోస్ట్ ఉంటుంది. ఇంకో దాంట్లో ఏబీపీఎంతో కంపేర్ చేసుకుంటే ఒక 3K శాలరీ అనేది కూడా ఎక్స్ట్రా వస్తుంది. సో ఇప్పుడు ఏబీపీఎంకి బీపీఎంకి ఏంటంటే, సో బీపీఎం వచ్చేసి ఏమైనా అకౌంట్స్ ఓపెన్ చేశారనుకో తనకు వచ్చేసి మంత్లీ ఇన్సెంటివ్స్ అనేది వస్తూ ఉంటుంది. అని ఏబీపీఎం వచ్చేసి లెటర్స్ డెలివర్ చేస్తూ ఉంటారు. సో తనకు ఎలాంటి ఇన్సెంటివ్స్ అనేది ఉండవు. సో ఇది కొంచెం ఏబీపీఎంకి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఏబీపీఎంకి బీపీఎంకి డిఫరెన్స్ వచ్చేసి. సో నేను చెప్పింది అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ గర్ల్స్ ఉంటే మాత్రం సో నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను సిస్టర్స్, ఎందుకంటే గర్ల్స్కి బీపీఎం వచ్చేసి బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మీరు తిరిగి ఇక్కడ లెటర్స్ అనేది మీరు డెలివర్ చేయలేరు, ఎందుకంటే చాలా ఇబ్బంది పడిపోతారు. సో బీపీఎం ఉంటే ఆఫీస్లో కూర్చొని మీరు వర్క్ చేసుకోగలరు హ్యాపీగా. బాయ్స్కి వచ్చేసి ఏది ఉన్నా నో ప్రాబ్లం. కానీ ఏబీపీఎంతో పాటు బీపీఎంతో పాటు రెండిట్లో ఏది బెస్ట్ అని చెప్తే మాత్రం ఎవరికైనా నేను బీపీఎం బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకనేది అన్ని రీజన్ మీకు క్లారిటీగా చెప్పాను నేను. ఓకేనా? ఒకవేళ ఈ వీడియో కానీ మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూసుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి మళ్ళీ అర్థమయ్యేటట్టు చూసుకోండి. ఓకేనా? ఎందుకంటే మనం ప్రిఫరెన్స్ పెట్టిన తర్వాత ఇబ్బంది పడే కంటే ముందు ఫస్ట్ మనం ఏది వర్క్ బెస్ట్ అని చూసుకొని ఫస్ట్ ఇస్తే మాత్రం బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మిస్టేక్ చేసిన తర్వాత బాధపడితే మాత్రం ఎలాంటి ఫలితం అయితే ఉండదు. సో ఫస్టే చూసుకోండి. సో ఏది బెస్ట్ అయిందని మీరు చూసుకున్న తర్వాత ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియోలో చెప్పాలనుకుంది. సో నేను క్లారిటీగా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ గురించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.